సెకండ్ టాపిక్ చూద్దాం. సెకండ్ టాపిక్ ఏపీ పాలిటిక్స్ డిసప్పాయింట్ చేయవు. సో దాట్ ఇస్ జగన్ స్ట్రాటజీ చూడబోతున్నాం మనం సెకండ్ టాపిక్ లో. ఇక్కడ జగన్ మార్క్ లాజిక్. తాజాగా పార్టీ మీటింగ్ లో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ కూడా ఇవాళ రైట్ అన్నది రేపు కూడా రైటే అవుతోంది అంటూ కూడా ఆయన మార్క్ లాజిక్ ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు భయపడకూడదు అంటూ పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేశారు. ఆయన తెగువ ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలమని, అలా అయితేనే రాజకీయాల్లో ఉండగలగమని ఉద్బోధ చేశారు. వైసీపీ హయాంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారం నడిపించామని అన్నారు. రాష్ట్రంలో కులం మతం రాజకీయాలు చూడకుండా చివరకు టీడీపీ వాళ్ల సమస్యలను కూడా తీర్చామని జగన్ చెప్పుకొచ్చారు. జగన్ కు చెబుదాం నెంబర్కు కనుక ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందించి పరిష్కారం చూపిస్తామని గుర్తు చేశారు. ఆయన రాసుకోండి, మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఇత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. పేరైతే ఇదే క్రమంలో ఇటు సీఎం చంద్రబాబు పై జగన్ ఫైర్ కూడా అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పట్టబగలే ఖూనీ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆయన సంఖ్యాబలం లేకపోయినా నర్సరావుపేట కారంపూడిల్లో గెలిచామని ప్రకటించుకున్నారు. అయితే ఏ ప్రభుత్వం పైన ఆయన వ్యతిరేకత రావాలంటే సమయం పడుతుందని అంటున్నారు. కానీ చంద్రబాబు పాలనలో నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసింది అంటున్నారు జగన్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే భయం, ఇటు జయం మాత్రం వైసీపీదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా భయం లేకుండా ఓటు వేయడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మాట ఇవ్వడం అంటే వెన్నుపోవటం మాత్రమే అని చంద్రబాబు నిరూపించారని అన్నారు. ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పరిస్థితులను తీసుకొచ్చారని అన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెడుతున్నారని కూడా అంటున్నారు జగన్. వల్లభనేని వంశీ, నందిగం సురేష్ విషయంలో ఇలాంటి దారుణాలే చేస్తున్నారని అన్నారు. వాళ్ళని ఎగ్జాంపుల్స్ గా చూపించారు. అంతేకాదు జగన్ 2.0 కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఆయన ఏ పుస్తకంలో పేర్లు రాసుకున్నా అన్యాయాలు చేసిన వారికి సినిమా చూపిస్తామని అంటున్నారు. రిటైర్డ్ అయినా సరే, దేశం విడిచి వెళ్లిపోయినా సరే అందరినీ లాక్కొస్తామని అంటున్నారు జగన్. అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగాం సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా. జగన్ చేసిన ఈ కమెంట్స్ గురించి స్పందించడానికి వి హావ్ విత్ us టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే కూనం రవికుమార్ కనెక్టెడ్ విత్ బిగ్ టీవీ. నమస్తే అండి. నమస్తే మేడం. సో చూస్తున్నాము, ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్ కంప్లీట్ గా. అంటే సీఎం చంద్రబాబు గురించి ప్రస్తావించకుండానే ఆయన క్లియర్ గా కూడా ఆ మనిషి అంటూ మాట్లాడుతూ, ఆ మనిషి కనుక రిటైర్ అయినా సరే, వేరే ఊరికి వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా లాక్కొని వచ్చి సినిమా చూపిస్తామంటూ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే రౌడీజం లా అనిపిస్తుంది. అసలు ఈ కమెంట్స్ ని మీరు ఎలా చూస్తారంటారు? అందరికీ నమస్కారం, బిగ్ టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. మీరు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంతకన్నా భాష కానీ భావం కానీ మీరు ఇంకేదో కొత్తదనంగా ఆశిస్తే అది మీ పొరపాటు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షన్ స్వభావం కలిగినటువంటి వ్యక్తి.
అయితే చాలా దిట్ట, అంటే నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, వాటిని తప్పించుకోవడం, సాక్షుల్ని తప్పించడం అనేది అందులో జగన్మోహన్ రెడ్డి గారు చాలా దిట్ట. ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి వాడు, క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంకేం భాష వస్తుంది? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏదో ఒక్క ఛాన్స్ అంటే అవకాశం కల్పించినటువంటి ప్రజలు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు వ్యక్తి అధికారులు బెదిరిస్తాడా? అంటే ఒక ముఖ్యమంత్రి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి వాడే భాష ఇదేనా? అంటే మేము ఈరోజు ప్రభుత్వాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, చట్ట ప్రకారం పనిచేయడానికి ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా అరాచక ప్రభుత్వం కాదు మాది. ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనులు, అఘాయిత్యాలు, దోపిడీలు, ఇసుక దోపిడీ, వైన్ దోపిడీ, మైన్ దోపిడీలు, ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే అది ప్రభుత్వాల తాలూకా నేరమా? ప్రభుత్వం దేనికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన గారి అంత అద్భుతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని గెలిపించి ఉండేవాళ్ళు కదా ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఇప్పుడు ఈ శ్రీరంగలన్నీ కూడా ఆ రోజు కానీ పాటించుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగి ఉండేది కదా. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రోజు 93% స్ట్రైక్ రేట్ తో ఓడించి 164 సీట్లు ఈరోజు కూటమి పార్టీకి ఎందుకు ఇచ్చారు? అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు నిజ స్వరూపం, అసలు స్వరూపం ఏంటనేది ప్రజలకు బహిర్గతం అయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడే ప్రతి మాట మేకతోలు కప్పుకున్న తోడేలు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలు గమనించారు, ప్రజలకు అర్థమైంది. అందుకని ఈరోజు ప్రజలు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చారు. ఈరోజు అంటే ప్రభుత్వం ఏంటి? వీఆర్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాండ్ అయినా, వైన్ అయినా, మైన్ అయినా, ఇంకేదైనా సరే ఇట్ ఈస్ ద పీపుల్స్ ప్రాపర్టీ. ప్రజల ప్రాపర్టీకి ప్రభుత్వాలు కస్టోడియన్ గా ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యంలో 18,000 కోట్ల రూపాయలు దోచుకుంటే ప్రశ్నించకూడదు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి శాండ్ లో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటే ప్రశ్నించకూడదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుచరులు, లేకపోతే పెద్దిరెడ్డి గారు లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ప్రశ్నించకూడదు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ప్రశ్నించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ మంది మాగదులు ఈ రోజు అమ్మ అని చెప్పి బూతులు తిట్టే ప్రశ్నించకూడదు. మరి ఏం చేయాలండి? అంటే ఈ రోజు నేను మంచి కోసం ఉత్తముడి కింద మాట్లాడుతున్నాడు. నిండు శాసనసభలో ఒక ఆడబిడ్డని ఏ అనరాని మాటలంటే ఆ రోజు నాడు దుర్యోధనులాగా ఆ రోజు శాసనసభలో వికటాటాసం చేసి నవ్వినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు తెలియలేదా ఇది తప్పుడు మాటలని? ఆ రోజు వంశీకృష్ణ దొంగ పట్టాలు ఇచ్చేటప్పుడు, ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు, ఫౌజీ పట్టాలు ఇచ్చేటప్పుడు తెలియలేదా ఇది తప్పని? ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేయించినప్పుడు తెలియలేదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తప్పని? ఈ రోజు ఆయన కొత్తగా పెట్టారు ఆ కేసులు ఇవన్నీ. ఆ రోజు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు బుక్ అయినటువంటి కేసులే ఇవన్నీ. ఈ రోజు ఏం కొత్తగా బుక్ అయినవి కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఫిర్యాదులే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషులని చెప్పి వాటిని ఫిర్యాదులుగానే ఉంచారు. ఎక్కడా కూడా ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లలేదు. ఈ రోజు పోలీస్ యంత్రాంగం తన పని తను చేస్తుంది. ఇందులో ప్రభుత్వం ఏముంది? ప్రభుత్వం ఏ రోజైనా ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం తాలూకా బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం. ఈ రోజు బోరగడ్డ అనిల్ కుమార్ గారు లాంటి వాళ్ళు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే ప్రశ్నించరా? లేదు, ఆ రోజు పులివెందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు తన అక్క మీద, తన చెల్లి మీద, తన తల్లి మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఆ రోజు చేస్తే అవినాష్ రెడ్డి చేయిస్తే దానిని కూడా ఈ ప్రశ్నించలేనటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక తల్లి అంటే గౌరవం లేదు, చెల్లి అంటే గౌరవం లేదు, ప్రజలంటే రెస్పెక్ట్ లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. ఇటువంటి వ్యక్తితోని ఈ రోజు ఈ ప్రభుత్వంలో కానీ లేదా ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ నీతులు చెప్పించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఎవరికైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మీకు ఇందాకే చెప్పాను, మేకతోలు కప్పుకున్న తోడేలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగా ఆయన నేర ప్రవృత్తి వలన ఆయనకు ఉన్నటువంటి ఫ్రాక్షన్ స్వభావం ఉన్నా ఈ రోజు ఎన్నో ఘోరాలు చేయిస్తాడు, నేరాలు చేస్తాడు, వాటిని శ్రీరంగ నీతులుగా మాట్లాడతాడు. ఆ రోజు ఏమైంది? దళితులు డాక్టర్ సుధాకర్ దళితుడు కాదా? ఆ రోజు ఆయన మాస్క్ అడిగితేనే నడి రోడ్డు మీద బట్టలోడు తీసి పిచ్చివాడు చేసి ఆయన చచ్చిపోవడానికి కారకుడు అయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి.
దానికే సమాధానం చెప్తాడు. ఆ రోజు ఆయన వైన్ ఈ రోజు 250 రూపాయలు రేటు పెంచి మా పేదవాళ్ళ బతుకులు దోచుకుంటున్నాం, మా రక్తాన్ని తాగుతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక దళిత వ్యక్తి అడిగాడని చెప్పి రెండో రోజు నాడే సూసైడ్ చేసుకున్నట్టుగా చిత్రీకరించారే, ఆయన దళితుడు కాదా? ఆ రోజు మీరు అక్రమంగా ఇసుకను దోచుకుంటున్నారని ప్రశ్నిస్తే ఒక దళితుడిని శిరోమండనం చేశారే, ఆ రోజు అది దళితుడు కాదా? ఆ రోజు ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ని ఒక దళితుడిని ఆ రోజు మర్డర్ చేసి తన ఇంటికే పార్సల్ చేసి తీసుకొని వెళ్తే ఆ రోజు దళితుడు కాదా? ఎమ్మెల్సీని పక్కన పెట్టుకున్నాడు. వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం ఏమిటి? ముందు వీటికి సమాధానం చెప్పి రాష్ట్రంలో గడిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో చనిపోయినటువంటి మట్టలు అయినటువంటి మానభంగాలు అయినటువంటి దళితులు ఎంతమంది ఉన్నారో వాటి ఒక్కొక్క దాని మీద సమాధానం చెప్పి అప్పుడు ఈ రోజు దళితుల కోసం మాట్లాడితే అర్థం ఉంది. కానీ ఈ రోజు దళితుల కోసం జగన్మోహన్ రెడ్డి శ్రీరంగ నీకు Yes, thank you, Kuna Ravikumar garu, to join with us. That is what he has to say. At the same time, Eluru MLA Badeti Chanti Jagan chesina comments ku sambandhinchi asalu em reaction icharo ippudu chuddam. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది ప్రజలు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది రాక్షస పాలన అంశంలా రాక్షస పాలనని 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా చూశారు. ఇవాళ కేసుల మీద కేసులు పెట్టవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. అలా పెట్టాలనుకుంటే వచ్చిన 2 నెలల్లోనే పెట్టేవారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు గవర్నమెంట్ సొమ్ముని దోచుకున్నారో అవినీతి చేశారో వాళ్ళందరికీ కూడా ఏ విధంగా అయితే ఒక దర్యాప్తు సంస్థను వేసి పారదర్శకంగా ఆ ఏర్పాటు అనేది చేశారు. వాళ్ళు కావాలనుకుంటేనే అనేక కోర్టులు ఉన్నాయి, న్యాయం తరపున వాళ్ళు పోరాటం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి బెయిల్ రాని విషయాలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిన ఉదాహరణలు బోలున్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. గత 17 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అవినీతి చేశారు మీరందరూ చెప్పచ్చు. ఏ నాయకుడైనా తప్పు చేస్తే ఏ విధంగా శిక్షించాడని ప్రతి ఒక్కరికి కూడా ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యకర్తని పట్టించుకోలేదు కాబట్టి ఆయన ఓటమిని చూశాడు. ఈ రోజున కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రైట్ గా దీనికి సంబంధించి నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు అసలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. 5 ఏళ్లు పరిపాలన చేసినా కానీ అవినీతి దుర్మార్గాలు అక్రమంగా కేసులు పెట్టడం చేయడం తప్పితే దాడులు చేయడం తప్పితే ఎక్కడ కూడా ఒక మంచి పని చేసావా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి ఆలోచించుకో. ఇవాళ ప్రజలందరూ కూడా శాంతియుతంగా బతుకుతున్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, వర్షాలు బాగా పడుతున్నాయి, రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది. అదేవిధంగా ఏదైతే మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి కనీసం ఇప్పటికి కూడా తీరు మారలేదు జగన్మోహన్ రెడ్డి కానీ మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి కూడా. మీరందరూ కూడా తీరు మార్చుకోవాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. మిమ్మల్ని ఎప్పటికీ కూడా వైసీపీ పరిపాలన అనేది ప్రజలు చూడరు ఇంకా. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు వస్తే రాజ్యం ఏ విధంగా పాడైపోద్దని భయంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి 2029లో ఓటేసేటప్పుడు కూడా ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామని ఆలోచిస్తే కనుక నిజంగా భయం ఏర్పడుద్ది. మరి ఇటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కానీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరు మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వలిచినట్టు ఉమ్మడి కూటమి అక్రమంగా కేసులు పెడతారని చెప్పి వాళ్ళ మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా నువ్వు ఎన్ని వేల మంది మీద అక్రమంగా కేసులు పెట్టావు ఒకసారి ఆలోచన చేయి. ఇటువంటి అక్రమంగా కేసులు పెట్టడం వల్లే ఇవాళ నువ్వు 11 సీట్లకి పడిపోయావు. ఇంకా నీ తీరు మారలేదు, ఇంకా సిగ్గు తెచ్చుకోలేదు. కాబట్టి ప్రజలు మళ్ళీ మీ ఒక్కోసారి సరైన బుద్ధి చెప్తారని చెప్పి మీడియా మాకు తెలియజేస్తున్నాము. ఏపీ పాలిటిక్స్ లో ప్రెసెంట్ ఇప్పుడు జగన్ చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేస్ వాళ్ళ రియాక్షన్స్ ఇస్తున్నారు. అయితే జగన్ మాత్రం హాట్ కమెంట్సే చేశారు. ఇటు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా రిటైర్మెంట్ ప్రకటించినా సరే ఖచ్చితంగా లాక్కొచ్చి సినిమా చూపిస్తామంటూ కూడా హాట్ కమెంట్స్ చేశారు. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ పాలిటిక్స్ గురించి తెలుసుకుందాం.